హాయ్ హలో నమస్తే సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కమ్మగా టమాటా పప్పు అనేది చేసుకుందామండి. చాలా రోజులు అయిపోయింది టమాటా పప్పు తిన్నాక. ఇవాళ రుచిగా సులభంగా చేసుకుందామండి. రుచిగా ఉంటుంది, సులభంగా చేసుకోవచ్చండి. టమాటా పప్పుని చూపిస్తున్నాను, చేసే విధానం చూపిస్తున్నానండి. ముందుగా నేను పప్పు కడిగే పెట్టుకున్నానండి. 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. 4 సార్లు కడిగి పెట్టుకున్నానండి. అసలైతే 3 సార్లు కడుగుతా, ఈసారి 4 సార్లు కడిగేసి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. 1/2 కేజీ ఉంటుందండి ఈ గ్లాసు. కరెక్ట్గా 1/2 కేజీ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా. టమాటా అండి, 1/2 కేజీ పప్పుకి నేను 1/2 కేజీ టమాటా తీసుకుంటున్నా. 1/2 కేజీ టమాటా అయితే సూపర్గా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకుంటున్నా. 5ని ఇలా చీల్చి పెట్టానండి. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. కప్పు కొత్తిమీర ఆప్షన్ అండి, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నా. చాలా రుచిగా ఉంటుందండి పప్పు. కొత్తిమీర, కాస్త కొత్తిమీర, జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, చింతపండు అండి, కొద్దిగంత చింతపండు. టమాటా ఎక్కువ వేసాను కాబట్టి నేను చింతపండు తక్కువగా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు తొక్కలు తీయకుండానే వేస్తున్నా అండి. కొన్ని తాలింపులోకి వేద్దాం, కొన్ని బాయిల్ చేసేటప్పుడు వేద్దాం. కొన్ని బాయిల్ చేసేటప్పుడు వేస్తున్నా అండి. ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను. చాలండి, ఇది పట్టించిన కారం. కారం 1 స్పూన్ సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్తో సరిపెడతాను. సరిపడా 1/2 స్పూన్ వేస్తాను. చిన్న స్పూన్ అండి. 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, కొద్దిగంత కరివేపాకు అండి. ఇప్పుడు మన తాలింపులో కూడా వేద్దాం మనం కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా తాలింపులో కొద్దిగా వేద్దాం. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం అండి. ఇప్పుడు కలియ పెడదాం. కొద్దిగా కలియ పెట్టేసి మూత పెట్టేస్తాం. టమాటా ఎక్కువ వేసి పప్పు వండి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని పై మీద పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం. 4 లేకపోతే 5 విజిల్ వచ్చేసరికి చూద్దాం. 5 ఎక్కువేనండి. 4 లేకపోతే 5. ఇంకా దింపేద్దాం, తాలింపు పెట్టుకుందాం. ఇంకండి మనం 5 విజిల్ అయిపోయాక తీసేస్తున్నామండి. కుక్కర్ విజిల్ తీసేద్దాం, కుక్కర్ మూత తీసేద్దాం. ఇలా ఉడికిందండి పప్పు. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో మ్యాష్ చేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో పప్పు. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దామండి. పప్పు అయితే ఇలా ఉందండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. పప్పు తాలింపు పెట్టుకుందాం. ఇందులోకి ఇప్పుడు నూనె వాడదాం.
ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందామండి. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు వేస్తున్నా. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాండి. ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి వేద్దాం. 5 వేస్తున్నా అండి ఎండుమిర్చి. పలుకులుగానే వేస్తున్నా, తుంచట్లేదండి. కరివేపాకు వేద్దామండి. ఈ పప్పు, ఉడకపెట్టిన పప్పు ఏదైతే ఉందో ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇలా ఉందండి పప్పు. గుంటగరితో చూపిస్తా. ఇలా ఉందండి ఇప్పుడు పప్పు. ఒక బౌల్లోకి తీసి మీకు పప్పు చూపిస్తా అండి. ఇంకెంతేనండి పప్పు చేసుకున్న విధానం. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని నేను చూపిస్తా. ఇంకండి పప్పు ఇలా ఉంది. వేడి వేడి పప్పు ఇలా ఉందండి. టమాటా పప్పు అండి ఇలా ఉంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. టమాటాలు ఎక్కువ ఉంటే పప్పులో టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తా. మనం సర్వ్ చేసుకుందామండి. రైస్, ఆమ్లెట్, పప్పు ఉన్నప్పుడు ఆవకాయ లేకపోతే ఎలా అండి? ఆవకాయ, వడియాలు, హోమ్ మేడ్ వడియాలండి. నేనే చేశాను ఈ వడియాల రెసిపీ. ఇంకా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. చేస్తాను. వీడియో అప్లోడ్ చేయలేదు, ఇంకా చేస్తాను. వడియాలు, ఆవకాయ, ఆమ్లెట్, రైస్. ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్ పప్పు. వేడి అన్నం, ఆవకాయ, వడియాలు, ఆమ్లెట్లు తింటే స్వర్గం కనపడుతుందండి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. వేడిగా ఉందండి. చాలా వేడిగా ఉంది. ఆవకాయ, పప్పు, ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని తింటే ఉంటుంది. సూపర్, వేరే లెవెల్.
వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండి. సూపర్గా ఉందండి, టేస్ట్ మామూలుగా లేదు అసలు. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.